తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన సభల పేరిట అర్హులైన పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా దిశగా అడుగులు వేస్తుంది. సో దీంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 28 నుంచి పూర్తిగా జనవరి 6 వరకు కూడా ప్రజాపాలన సభల పేరిట ప్రజాపాలన సభలు నిర్వహించి దరఖాస్తులు కూడా పూర్తిగా తీసుకుంది. సో మనం ఆ ప్రజాపాలనలో చివరి రోజులో భాగంగా స్థానిక డిఆర్డీ ఆఫీస్లో ప్రజాపాలన కార్యక్రమం నడుస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, పూర్తిగా కూడా అధికారులంతా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వడానికి కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్న విజువల్స్ కూడా ఆర్టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో దీనికోసం డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కూడా ప్రజాపాలన నిర్వహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన సభకు ఈరోజు ఆఖరి రోజు కావడంతో దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. సో ఆఖరి రోజు అధికారులు ప్రజాపాలన సభల వద్ద పూర్తి అన్ని వసతులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిగా టెంట్లు, కుర్చీలు, అంటే మంచినీటి సౌకర్యాన్ని కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు అధికారులు. సో ఇక ప్రజాపాలనలో ఈరోజు చివరి రోజు కావడంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా తన సొంత నియోజకవర్గం మదిరిలో కూడా పూర్తిగా అందుబాటులో ఉంటారు. మదిరిలో నిర్వహించే ప్రజాపాలన సభల వద్ద కూడా తాను స్వయంగా పాల్గొంటారని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సో ప్రజాపాలన సభ రాష్ట్రంలో మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రజల వద్ద నుంచి విశేష స్పందన లభించింది. ప్రజాపాలన సభ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని దరఖాస్తులు అయితే ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,02,49,000 మంది దరఖాస్తు చేసుకున్నారని ఇప్పటికే అధికారులు గణాంకాలు చెప్తామని నిన్న ఏడవ రోజున ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలో దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 45,298 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి కూడా కలెక్టర్ విపి గౌతమ్ చెప్తున్నారు. మొత్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3,95,713 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి కూడా అధికార గణాంకాలు అయితే చెప్తా ఉన్నాయి. దీంట్లో ప్రత్యేకంగా 6 గ్యారంటీలకు సంబంధించి 1,93,038 మంది అప్లై చేసుకున్నట్లు కూడా పూర్తిగా చెబుతున్నారు. కేవలం రేషన్ కార్డులకు దాదాపు 15 లక్షల మంది పైగా దరఖాస్తులు అయితే అప్లై చేసుకున్నారు. సో ప్రజాపాలన సభ మొదటి రోజు దగ్గర నుంచి కూడా పూర్తిగా రేషన్ కార్డుల కోసం ఎక్కువ మంది లబ్ధిదారులు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో ఈ ప్రజాపాలన సభల్లో రేషన్ కార్డులకైతే ఎక్కువగా ప్రాముఖ్యత అయితే సంతరించుకుందని చెప్పేసి పూర్తిగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పటికీ ఒక్క నూతన రేషన్ కార్డు కూడా లబ్ధిదారులకు ఇవ్వకపోవడమే దీనికి ప్రధాన సమస్య అని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. సో ప్రజాపాలన సభలను గడువు పెంచేది లేదని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈరోజు దరఖాస్తు చేసుకుని వారు స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో కూడా పూర్తిగా ఆ దరఖాస్తులు ఇవ్వచ్చని కూడా అధికారులు చెప్తున్నారు. సో ఈరోజు ప్రజాపాలన సభ ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి 4 నెలల తర్వాత మాత్రమే ప్రజాపాలన సభలు మళ్ళీ ఉంటాయని చెప్పేసి కూడా పూర్తిగా చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మొదటగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల నుంచి 10 లక్షలు కూడా పెంపుకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజులకే ఇప్పటికే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూడా కల్పించారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద గతంలో ఉన్న కంటే 10 లక్షల రూపాయలు కూడా ఇప్పటికే ప్రభుత్వం పెంచింది. సో పూర్తిగా 6 గ్యారెంటీల్లో అమల్లో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కూడా కసరత్తులు చేస్తుంది. ప్రజాపాలన సభల పేరిట మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించి లబ్ధి అంటే అర్హులైన పేద మధ్యతరగతి ప్రజలందరి దగ్గర నుంచి కూడా ఇప్పటికే దరఖాస్తులు తీసుకుంది. సో ఈ దరఖాస్తు ఫిల్టరేషన్ కూడా పూర్తిగా ఉంటుందని చెప్పేసి కూడా కలెక్టర్ విపి గౌతమ్ తెలుపుతున్నారు. సో ఇక్కడ మన స్థానిక ఖమ్మం డిఆర్డీ ఆఫీసులో ప్రజాపాలన సభను నిర్వహిస్తున్నారు. సభ దగ్గర నుంచి కూడా మనకు కొంతమంది కాంగ్రెస్ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు, మనం వారితో మాట్లాడడం. సో స్వామి చెప్పండి, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడే ఎన్నికల్లో చెప్పినట్టుగానే పూర్తిగా 6 గ్యారెంటీలో భాగంగా ప్రజాపాలన సభల పేరిట సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తు కోరుకుంటుంది. సో ఈరోజు చివరి రోజు కావడంతో ప్రజలు అంటే ఈ డివిజన్లో ఈరోజు ప్రజాపాలన సభకు ఎంతమంది అప్లై చేసుకునే అవకాశం ఉంది, ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈరోజు 50 డివిజన్
సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ఇప్పటికే 800 మంది దాకా దరఖాస్తులు స్వీకరించారు. సాయంత్రం 6 గంటల దాకా ఇంకా టైం ఉంది. ఈ లోపల ఇంకా 4,000 మంది దాకా చేసే అవకాశం ఉంది. మీరు చూస్తున్న లాస్ట్ టైం గవర్నమెంట్కి ఇప్పటికి ఎంత తేడా కనపడుతుందో. ఈ నెల రోజుల్లోనే చాలా వేరియేషన్ వచ్చింది. మేము చెప్తున్న విషయం కాదు, ఇది మీరు గమనిస్తూనే ఉన్నారు. ప్రెస్ వల్ల కానీ టోటల్ స్టేట్ మీద చూస్తున్నారు. లాస్ట్ 9 సంవత్సరాల వాళ్ళు ఏం చేశారు, ఒక నెలలోనే మేము చేస్తున్నాం. ఇంకా మాకు 5 సంవత్సరాల టైం ఉంది. తప్పకుండా మేము చెప్పినటువంటి 6 గ్యారంటీలు ఆల్రెడీ ఇప్పుడు 3 అమలు చేస్తాం. ఫర్దర్ కూడా అమలు చేస్తాం త్వరలోనే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చాలా ఫాస్ట్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తప్పకుండా ప్రజలకు మేము ఉపయోగపడే పనులు చేస్తామని మేము హామీ ఇస్తున్నాం. స్వామి, ప్రధానంగా అన్ని ఖమ్మం జిల్లాలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు కూడా ఎక్కువగా ఏ పథకానికి ఇప్పటివరకు పథకానికి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు? ఇప్పటివరకు ఎక్కువ అండి మెయిన్ రేషన్ కార్డులు లాస్ట్ 9 years ఒక రేషన్ కార్డు లేదండి. లాస్ట్ గవర్నమెంట్ రేషన్ కార్డ్స్కి గృహాలకి మెయిన్గా చేసుకుంటున్నారు. ఆల్రెడీ బస్ కార్యక్రమాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఇటువంటి ఎక్కువ ఇప్పుడు అంతా రేషన్ కార్డు మెయిన్ గ్యాస్ వీటి మీదే ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. సో చూశారు కదా, పూర్తిగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే రేషన్ కార్డులకి ఎక్కువ శాతం మంది ప్రజలు కూడా దరఖాస్తులు చేసుకున్నారని చెప్తారు. సో మనకి ఇక్కడ కౌంటర్ దగ్గర చూసుకోవచ్చు. ఒకసారి మనం కౌంటర్ దగ్గర కూడా వెళ్దాం. పూర్తిగా ఈరోజు ప్రజాపాలన సభలో ఈరోజు చివరి రోజు కావడంతో ఈ రోజు నుంచి కూడా పూర్తిగా దరఖాస్తు చేసిన దరఖాస్తులు అన్నీ కూడా ఆన్లైన్ చేసే ఆ విధంగా ఆన్లైన్లో ఎట్లాంటి పొరపాట్లు లేకుండా ఇప్పటికే కలెక్టర్ విపి గౌతమ్ పూర్తిగా కూడా డేటా ఎంట్రీ ఆఫీసర్లకు ఆ ప్రత్యేక సూచనలు సలహాలు కూడా పూర్తిగా చేస్తున్నారు. ఆ ఖమ్మంలోని భక్తరామదాస్ కళాక్షేత్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కూడా ఆయన ఏర్పడేశారు. ప్రజాపాలన సభల ద్వారా అందిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ ప్రత్యేక పోర్టల్ను కూడా రూపొందించింది. ఈ మేరకు మండలాల వారీగా ఆ దరఖాస్తులు వెబ్సైట్లో నమోదు చేయాలని, ఈ సమయాన పొరపాట్లకు తావిద్దని చెప్పేసి కూడా కలెక్టర్ ఆయా అధికారులకు ఇప్పటికే సూచించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు లాగిన్ ఇవ్వడమే కాక అవసరమైన మేరకు కంప్యూటర్లు, వేగవంతమైన ఇంటర్నెట్కు సమకూరుస్తున్నామని కూడా తెలిపారు. ఈ నెల 17 వరకు గడువున్న సంక్రాంతిలోపే ఈ ఆన్లైన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్దేశిత కేంద్రాలతో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కార్యాలయంలో మాత్రమే ప్రక్రియ చేపట్టాలని, యూజర్ ఐడి లాగిన్ ఇతరులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని చెప్పేసి కూడా కలెక్టర్ విపి గౌతమ్ అధికారులకైతే దిశానిర్దేశం చేసినట్టు కూడా పూర్తిగా ఇప్పటికే తెలుసు. చూశారు కదా, ఇది ప్రజాపాలన సభ ఈరోజు చివరి రోజు కావడంతో ఆ ప్రజలు భారీ ఎత్తున ప్రజాపాలన సభలకు తరలివచ్చి వాళ్ళ దరఖాస్తులు అంటే 6 గ్యారెంటీలకు సంబంధించిన వారి దరఖాస్తులు కూడా పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లో కూడా ఇస్తున్నారు. సో మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అంటే వారంలోనే ప్రజాపాలన సభలు మొదలుపెట్టిన వారంలోనే 1 కోటికి పైగా దరఖాస్తులు అందాయంటే ప్రజలు ఎంతో స్వచ్ఛందంగా కూడా ప్రజాపాలన సభల్లో ఇప్పటికే స్వచ్ఛందంగా పాల్గొని వారికి అంటే ఏ పథకం అయితే వాళ్ళకి కావాలో అంటే మహిళలకు 500కే గ్యాస్ కలెక్షను, లేక అలాగే నెలకు 2,500 ఆర్థిక సహాయము, లేకపోతే 200 యూనిట్లలోపు గృహజ్యోతికి పథకం కింద 200 యూనిట్ల కింద కరెంటు, అలాగే వృద్ధాప్య పెన్షన్ కానీ, అలాగే ఒంటరి మహిళ పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, లేకుంటే వికలాంగుల పెన్షన్ కానీ, దేనికి సంబంధించిన వాటికి ఆ దరఖాస్తు వారంలో పూర్తిగా కూడా వాళ్ళ డేటాను కూడా మొత్తంగా ఎంట్రీ చేసి స్థానిక అధికారులకు అయితే ఇస్తున్నారు. అధికారులకు పూర్తిగా క్షుణ్ణంగా ఆ దరఖాస్తు ఫారంలో లబ్ధిదారులు ఎటువంటి పథకాలకైతే ఆన్లైన్ అప్లై చేసుకున్నారో వాళ్ళని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పటికే వాళ్ళకు ఒక లాస్ట్లో ఒక రసీదు కూడా వాళ్ళకి ఇస్తున్నారు. ఆ రసీదు కూడా పూర్తిగా అకౌంటబిలిటీగా ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు గ్రామాల్లోకి వెళ్ళి ఫీల్డ్ ఎంక్వైరీలో చేసినప్పుడు ఆ రసీదు కనుక చూపిస్తే పూర్తిగా వాళ్ళకి ఒక నెంబర్ కూడా దానికి కేటాయిస్తున్నారు ఇప్పటికే. సో మొత్తంగా ప్రజాపాలన చివరి రోజు సభ కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా కొనసాగుతుంది. సో చివరి రోజు కావడంతో జనాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా పూర్తిగా అధికారులు చెప్తున్న పరిస్థితి ఖమ్మం నెలకొంటా ఉంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేంద్ర, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.